వెల్కమ్ టు స్పీ న్యూస్ దండోరా. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్ భేటీలో దాదాపు 20కి పైగా అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలపగా పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపు కోసం రూపొందించిన మార్గదర్శకాలపైన చర్చించినట్లు తెలుస్తోంది. అధికారిక భాషా కమిషన్ పేరును మండలి వెంకటకృష్ణారావు అధికారిక భాషా కమిషన్ గా మార్చేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపిందని, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పునకు సంబంధించి నాలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని సమాచారం. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఎన్నిక కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ ఫ్యామిలీలో మరో చిచ్చు రేపింది. తనను అధ్యక్షురాలుగా తొలగించి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను అధ్యక్షుడిగా నియమించడంపై కవిత భగ్గుమన్నారు. తాను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకే సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకున్నట్లుగా ప్రకటించారని ఫైర్ అయ్యారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీసులో ఈ ఎన్నిక నిర్వహించడాన్ని కూడా ప్రశ్నించారు. రాజకీయ కారణాలతోనే ఎన్నిక జరిగిందన్నారు. ఈ మేరకు కార్మికులకు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ఆస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అతడు మద్యం అక్రమ వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బుతో భారీగా ఆస్తులు కొనుగోలు చేశాడని సిఐడి విచారణలో తేలింది. దీంతో రాష్ట్ర సర్కార్ అనుమతితో సిఐడి ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఆస్తుల జప్తు కోసం పిటిషన్ దాఖలు చేయబోతోంది. దాదాపు 11 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు అలాగే 3 కోట్ల రూపాయల బ్యాంకు ఖాతాను జప్తు చేయాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు ఆయా రాష్ట్ర గవర్నర్ పంపే అవకాశం ఉండదని తేల్చి చెప్పింది. బిల్లులకు ఆమోదం తెలిపే అంశంలో గవర్నర్లకు ఉండే అధికారాలేంటో చెప్పాలంటూ అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. రాష్ట్ర శాసనసభ పునఃపరిశీలనకు బిల్లును తిప్పి పంపించాలన్న నిర్ణయాన్ని ఒకవేళ గవర్నర్ ఎంచుకున్నట్లయితే ఆ బిల్లును నిలిపివేసేందుకు రాష్ట్రపతి పరిశీలనకు పంపేందుకు వీలు ఉండదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్కు ఉన్న ధర్మాసనం స్పష్టం చేసింది. హత్య కేసులో దోషిగా తేలి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న కరుడుగట్టిన నేరగాడు శ్రీకాంత్ తరపున రౌడీ గ్యాంగ్ను నడిపిస్తున్న అతడి ప్రియురాలు నిడిగుంట అరుణని ఎట్టకేలకు నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కావలికి చెందిన మునగ వెంకట మురళీ కృష్ణమోహన్ను చంపేస్తానని బెదిరించిన కేసులో ఆమెతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు అధికారుల అండదండలతో అరుణ పేట్రేగిపోయిన తీరు రాష్ట్రమంతా చర్చనీయాంశమవడంతో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావించిన ఆమె పారిపోతుండగా బాపట్ల జిల్లా అద్దంకి వద్ద ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం టికెట్ తీసుకుని మధ్యలో భోజనం చేసి కొద్దిసేపు కుదిరితే విశ్రాంతి తీసుకుని సాయంత్రానికి శ్రీవారి దర్శనం చేసుకునే విధానాన్ని త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్టు టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. దీనివల్ల భక్తులకు విలువైన సమయం వృధా కాకుండా ఉండటంతో పాటు తిరుమలలో రద్దీ కూడా తగ్గుముఖం పడుతుందని ఆయన చెప్పారు. అంతేకాదు శ్రీవారి దర్శనం కోసం వచ్చి రోజుల తరబడి వేచి ఉండటంతో హోటళ్ల అద్దెలకు భోజనాలకు వెచ్చించే సొమ్ములు కూడా మిగులుతాయని తెలిపారు. త్వరలోనే తిరుమలలో మరిన్ని మార్పులు జరగనున్నాయని కూడా ఆయన తెలిపారు. గల్లా జయదేవ్ పొలిటికల్ రీఎంట్రీ ఖాయమన్న సంకేతాలు వస్తున్నాయి. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ ప్రారంభంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో పాటు గల్లా జయదేవ్ వేదిక పంచుకున్నారు. కీలక ప్రాజెక్టుగా భావిస్తున్న రతన్ టాటా ఇన్నోవేషన్ కార్యక్రమంలో జయదేవ్ పాల్గొనడం కొత్త చర్చకు దారితీస్తోంది. త్వరలో జయదేవ్ తెలుగుదేశం పార్టీలోకి రీఎంట్రీ ఇస్తారన్న బలమైన చర్చ కూడా జరుగుతోంది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ గా స్పందించారు. అటవీశాఖ సిబ్బందితో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి వివాదంపై ఆరా తీసిన సీఎం అధికారులతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఉద్యోగులతో ఘర్షణ వ్యవహారంలో ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. ఇక సీఎం ఆదేశాలతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు మొత్తం ఘటనపై నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఇరు దేశాల నేతలతో భేటీ అయి చర్చలు కూడా జరిపారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 500కు పైగా డ్రోన్లతో రష్యా తమపై విరుచుకుపడిందని కీవ్ ఆరోపించింది. ఉక్రెయిన్ వైమానిక దళం ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. తమ దేశంలోని పశ్చిమ ప్రాంతాలు లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు తెలిపింది. 574 డ్రోన్లు 40 క్షిపణులు తమ వైపు దూసుకువచ్చాయని వెల్లడించింది. రష్యా చేసిన వైమానిక దాడుల్లో ఈ ఏడాది ఇదే అతి పెద్దదని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొంటున్న సమయంలో తమ అణ్వాయుధ శక్తిని విస్తృతం చేయడానికి ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ పలు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఉత్తర కొరియా ఆయుధ సంపత్తికి సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. చైనా సమీపంలోని తమ రహస్య స్థావరంలో దీర్ఘశ్రేణి క్షిపణులు అధునాతన ఆయుధాలను మోహరించినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. చైనా సరిహద్దుకు 27 కిలోమీటర్ల దూరంలోని సిన్పుంగ్లోని ఈ క్షిపణి స్థావరం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి ప్రమాదకర ఆయుధాలతో తూర్పు ఆసియా అమెరికాకు ముప్పు పొంచి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించడాన్ని కర్ణాటక హైకోర్టు తప్పుపట్టింది. బైక్ ట్యాక్సీ లగ్జరీ కాదని, నగర ప్రజలకు అది అవసరమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. మధ్యతరగతి ప్రజలకు బైక్ ట్యాక్సీలు ఎంతో ఉపయోగకరమైనవని, దేశంలోని దాదాపు 13 రాష్ట్రాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉందని వ్యాఖ్యానించింది. మోటారు వాహనాల చట్టం బైక్ ట్యాక్సీలను నిషేధిస్తుందన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించడం వల్ల వాటిపైనే ఆధారపడిన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.